నేను ఆస్తులు సంపాదించుకోవడానికో వ్యవస్థల మీద పెత్తనం చేయడానికో సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో, బొగ్గు బాయిల్లో, మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను. అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను. పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు. వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇది నేను భావోద్రేకం నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందుకు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను. కాగదు నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నా. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్ళను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు.